విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక భగీరథ సదన్లో ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మరియు పబ్బతి వేణుగోపాల్ పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం చేశారు. ఈ శిబిరంలో సుమారు 180 మంది నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలపై వైద్యుల నుండి తగు సూచనలతో పాటు ఉచిత మందులు కూడా పొందారు. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సేవా విభాగ్ ప్రముఖ్ డాక్టర్ పోలూరి రామ్మూర్తి ముఖ్య వక్తగా పాల్గొని ఆయుర్వేదం వైద్యం యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం జిల్లా ప్రముఖ్ మోహన్ కిరణ్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆయుర్వేద వైద్యులు యశోధర, చిట్టిబొట్ల భరద్వాజ శర్మ, మధుసూదన్ శర్మ, ఆలీబాషా, సుబ్రహ్మణ్యం, శ్రీలక్ష్మి, వెంకటకృష్ణ, ఈశ్వర్, చందన, శ్రావణ సంధ్య, సురేష్ బాబు తదితరులు పాల్గొని సేవలందించారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్రమౌళీశ్వరారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రం విష్ణువర్ధన్ రెడ్డి, వైఎన్ రెడ్డి, పోలేపల్లె సందీప్, గొల్లా సుదర్శనం, మధుసూదన్ రావు, సుహాసిని, చంద్రశేఖర్, శేషసాయి, శ్రీకాంత్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. పరివార్ ఆదివాసీ మరియు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడికి వేదిక మీద వేదిక అందరికీ కూడా మనస్మార్గులు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గతంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల అవసరమైనటువంటి వ్యక్తులను గుర్తించి వారికి మంచి సేవను అందించి ఇబ్బందులు లేకుండా వాళ్ళని బయటపడేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. దీన్ని అందరూ కూడా ఇది ఉచిత వైద్య శిబిరం కాబట్టి ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఉచితంగా వైద్యాన్ని అందుకునేటువంటి అవకాశాన్ని విశ్వ హిందూ పరిషత్ నాయకులంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, అందుకు ఆయుర్వేద డాక్టర్లందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆశ్వేజ బహుళ ట్రైబల్స్ నాడు లేదా కార్తీక బహుళ ట్రైబల్స్ నాడు జరుపుకునే వాళ్ళము. కానీ ఇది డేట్లు డిఫరెంట్ గా రావడం వల్ల సో అందరి సౌలభ్యం కోసం ఈ సంవత్సరము కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవం జరగాల్సిందిగా ఆర్డర్స్ ఇచ్చారు. సో ఈ క్రమంలో ఈ రోజు మనము ఈ విశ్వ హిందూ పరిషత్ భవనంలో మనము ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రకృతి సిద్ధ సంప్రదాయ వైద్య విధానమైనటువంటి ఆయుర్వేదానికి మన విశ్వ హిందూ పరిషత్ వారు సరైన ప్రోత్సాహం ఇచ్చి మా అందరికీ ఒకలాంటి జోష్ నింపి ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర ఆయుర్వేద వైద్యులందరూ కలిసి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నాము. ఆయుర్వేద విభాగంలో సేవ చేసి డాక్టర్స్ అందరూ కూడా ప్రజలందరికీ సాగరిస్తూ ప్లస్ అదేవిధంగా ఎక్కువ ఇంగ్లీష్ మందులనే కాకుండా మన రోగంలో పనిచేసి తీసుకొని వచ్చి ఆయుర్వేదం చేసి ప్రతి కూడా పబ్లిక్ లో కానీ అందరూ కూడా ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా మహిళల స్వావలంబన కోసం ప్రతి మహిళకు కూడా విద్యావంతురాలు కావాలి, ప్రతి మహిళకు కూడా ఆ ఇంటి యజమానికి ఆర్థికంగా చేయడం బాధ్యతగా ఉంటూ బలంగా ఉండాలనే ఉద్దేశంతో సూచన కేంద్రం మొదలుపెడతా ఉంది. మెహందీ కార్యక్రమాలు మొదలుపెడతా ఉంది. కార్యక్రమాలు ఇలాంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పాఠశాలలు 4 పాఠశాలలు జరుగుతున్నాయి. దీని మీద విశేషంగా హిందూ సమాజానికి సేవా కార్యక్రమాలు ముందుకు పెట్టాలి. ఈరోజు ఇది ఆయుర్వేద వైద్యాల ద్వారా సేవా కార్యక్రమం మన సంతోషకరమైన విషయం. అనారోగ్యాలు ఉన్నటువంటి సనాతన ధర్మంలో భాగమైనటువంటి వైద్య విధానం ఈరోజు ప్రజలకు శ్రీరామరక్ష